4 నెలల క్రితం అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసిన లేఖ బీఆర్ఎస్లో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఆ లేఖతోనే తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్తో కూతురు మధ్య దూరం మొదలైంది. ఇప్పుడు మళ్లీ అమెరికాలో ఉండగానే మరో లేఖ విడుదల చేసి కవిత తిరిగి చర్చల్లోకి వచ్చారు. తాజాగా బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నుంచి కవితను గౌరవ అధ్యక్షురాలిగా తొలగించారు. 10 ఏళ్లుగా చేపట్టిన బాధ్యత ఒక్కసారిగా ముగిసింది. ఆమె స్థానంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నియమితులయ్యారు. ఈ ఒక్క నిర్ణయం కవిత స్థానం పార్టీ లోపల ఎంత బలహీనమైందో తెలియజేసింది. ఈ పరిణామంపై కవిత అమెరికా నుంచే లేఖ రాశారు. 10 ఏళ్లుగా మీలో ఒకరిగా సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని కార్మికులకు ధన్యవాదాలు చెప్పారు. అయితే ఈ ఎన్నిక కార్మిక చట్టాలకు విరుద్ధంగా జరిగింది. రాజకీయ కారణాలకే నన్ను తొలగించారు అని స్పష్టం చేశారు. కవిత మాటల్లో ఇది కేవలం పదవి కోల్పోవడం కాదు, పార్టీ లోపల నడుస్తున్న కుట్రల ప్రతిబింబం. ఇక కవిత కేసీఆర్ ఈక్వేషన్ పై దృష్టి సారిస్తే లేఖ బహిర్గతం అయిన తరువాత కవిత 2 సార్లు కేసీఆర్ను కలవడానికి ప్రయత్నించారు. ఒకసారి కాళేశ్వరం విచారణకు వెళ్తున్న సమయంలో, మరొకసారి తన కుమారుడిని అమెరికా చదివించేందుకు పంపించే ముందు. కానీ 2 సందర్భాల్లోనూ కేసీఆర్ ఆమెను కలవలేదు. ఇప్పుడు యూనియన్ నుంచి తొలగింపుతో ఆ దూరం మరింత బహిర్గతమైంది. ఇంతలోనే కవిత పార్టీ లైన్కు విరుద్ధంగా పలు ఆందోళనలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సింగరేణి కార్మికుల సమస్యలపై తన పోరాటాన్ని కొనసాగిస్తూనే పార్టీ నుంచి దూరమవుతున్న సంకేతాలు ఇస్తున్నారు. ఇది యాదృచ్ఛికమా లేక వ్యూహాత్మకమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ చేసిన ప్రసంగంపై కవిత రాసిన లేఖ లీక్ కావడమే ఈ కథలో కీలక మలుపు. ఆ లేఖను ఎవరు లీక్ చేశారో బయట పెట్టాలని ఆమె కోరినా, బదులుగా కవితపై కక్షలు పెరిగాయని ఇప్పుడు బహిరంగంగానే చెబుతున్నారు. మొత్తానికి బీఆర్ఎస్లో కవిత స్థానం ఇప్పుడు ప్రశ్నార్థకం. నేరుగా పొమ్మని చెప్పలేక క్రమంగా పొగపెడుతున్నారా అన్న అనుమానం వేళ్లూనుకుపోతోంది. ఇది కేవలం కవిత వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు, బీఆర్ఎస్లో శక్తి సమీకరణాలు మారుతున్న సంకేతం కూడా. ప్రస్తుత పరిస్థితుల్లో కవిత పార్టీతో మళ్లీ కలిసిపోతారా లేక సమాంతర రాజకీయ ప్రయాణానికి సన్నద్ధమవుతారా అన్నది రాబోయే నెలల్లోనే తేలనుంది. కానీ ఇప్పటి వరకు కనిపిస్తున్న దృశ్యం ఒక్కటే, బీఆర్ఎస్లో తండ్రి కూతురు ఈక్వేషన్ చల్లబడింది. కవితకు పార్టీ తలుపులు మెల్లగా మూసుకుపోతున్నాయి. ఈ పరిణామాలు కేవలం అంతర్గత వ్యవహారమా లేక భవిష్యత్తు రాజకీయ సమీకరణాల సంకేతమా? ఇది వేచి చూడాల్సిన ప్రశ్న.